Hi friends, namaste. This is Chakradhar Bejawada back with another interesting vlog. Good morning from Vizag and ఇవాళ వచ్చేసి సండే. సో we are going to Arada beach అన్నమాట. ట్విస్ట్ ఏంటంటే నిన్న నైట్ కరెక్ట్గా నేను 10 ఆ టైంకి రాంబిల్లి బీచ్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యి మొత్తం మ్యాప్స్లో ఎంత రూట్ అన్నీ చూసుకున్నాను అనమాట. చూసుకుని నెక్స్ట్ థ్రెడ్స్ యాప్లోకి వెళ్ళా సరదాగా ఒకసారి ఏంటి చెక్అవుట్ చేద్దామని వెళ్తే ఒక పోస్టర్ చూసాను అనమాట. యారాడ బీచ్కి విజయ్ దేవరకొండ వస్తున్నాడు, ఒకవేళ వీలైతే ఒక పిక్ వస్తుంది, లేదు అంటే అలాగో మనం వీకెండ్ రైడ్ అనుకున్నాం కదా బీచ్కి, అది ఏ బీచ్ అయితే ఏముందిలే అనుకుని ఇంక నేనైతే స్టార్ట్ అయిపోయాను. నేను ఎప్పుడూ చెప్పే డైలాగే, వైజాగ్ వాళ్ళకి బీచ్ అబ్సెషన్ ఉంటుంది కాబట్టి తప్పదు. నా వ్లాగ్స్లో బీచెస్ మీరు ఇప్పటికి చాలానే చూసి ఉంటారు, కానీ పొద్దున్నే ఫాగ్ చాలా ఘోరంగా ఉంది. మధ్యాహ్నం ఎండ ఎంత ఘోరంగా ఉంటుందో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చలి కూడా అలాగే ఉంటుంది. ఈ మధ్య నేను వాకింగ్స్ కి ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ అక్కడికి వెళ్ళిపోతాము, కానీ మనం స్ట్రైట్ వెళ్ళాం. ఈ లెఫ్ట్ తీసుకుని ఇలాగ గంగవరం పోర్ట్ మీదుగా మనమైతే యారాడ బీచ్కి వెళ్తాము. నైస్ మార్నింగ్ వెదర్ సూపర్ క్రేజీ ఉంది. స్లో మార్నింగ్స్ ఆర్ బ్యూటిఫుల్. అంతే. హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత నేను బ్లాగ్ అయితే అసలు ఏమీ చేయలేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, నేను ప్రతిదీ అప్డేట్ అయితే పెడుతున్నాను. 6:45 అలారం, ఇదిగోండి డైలీ నేను 6:45 అలారం పెడతాను, కానీ ఇవాళ బయటకు వచ్చాను 6:45 కోటి, మళ్ళీ 6:50 కోటి పెట్టుకుంటాను మార్నింగ్ వాక్ కోసం అని చెప్పి. కానీ ఈ మధ్య ఒక చెప్తాను కదా, పాస్ట్ 10 days నుండి నేను మార్నింగ్స్ వెళ్ళట్లేదు, అయినా కూడా లెగుస్తున్నాను 6:45 టైంకి. ఈ రోడ్ అంతా దుమ్ము ఉంటుంది, గంగవరం పోర్ట్ ఏరియా కదా, అండ్ ఎక్కువ లారీస్ ఇవే ఎక్కువ తిరుగుతుంటాయి, ఇక్కడ ఎవరు రారు. ఇవాళ 16th కదా, నిన్న సాటర్డే నేనైతే ఒక వ్లాగ్ అయితే చేశాను అనమాట, కానీ నాకు ఎడిటింగ్ అదంతా కుదరలేదు. మేబీ ఇవాళ వ్లాగ్ ఫస్ట్ పెట్టి రేపు వ్లాగ్ నెక్స్ట్ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే ఆ వ్లాగ్ చాలా ఇంపార్టెంట్ వ్లాగ్, అండ్ దానికి కంటిన్యూటీ కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను ఏ వ్లాగ్ చేయాలి అనేది. సో స్టే ట్యూన్. చెప్పడం మర్చిపోయాను, ఇలా వెళ్ళిపోతే స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతాం, రైట్ సైడ్ తీసుకుని స్ట్రైట్, ఇంకా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే అదానే గంగవరం పోర్ట్. స్టీల్ ప్లాంట్ స్టోరీ కూడా అంతే. వాళ్ళు ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నారంటే, గవర్నమెంట్ అదాని పోర్ట్ ఇక్కడ ఉంది కదా, సో వీళ్ళకి ఎలాగో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతూ ఉంటాయి ఈ పోర్ట్ నుండి. సో ఆల్మోస్ట్ షేర్ హోల్డర్ మొత్తం అంతా కూడా అదానీ గ్రూపే, ఆల్మోస్ట్ 60% 70% అనుకుంటా. సో స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేస్తే ఇంకా మొత్తం ప్రైవేట్ చేసేయచ్చు అనే ప్లాన్ మీదే వీళ్ళందరూ కావాలని చేస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్న అదానీ. ఈ ఘాట్ కోసమైనా కంపల్సరీ మంత్లీ ఒకసారి రావచ్చు, అంత బాగుంటుంది, అంత అందంగా ఉంటుంది మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఇదంతా కొంతమంది బైక్స్ వేసుకుని వెళ్ళడం చూస్తున్నాను నేను, మరి అక్కడికే వెళ్తున్నారు సరదాగా బీచ్కి వెళ్తున్నారు అనేది మనకి తెలియదు అక్కడికి వెళ్ళే వరకు. వా, లుక్ ఎట్ దిస్ యార్. ఆ పక్కన కొండలు మంచి కనబడుతున్నాయి. ఫాగ్ ఉన్నప్పుడైతే అసలు కనబడవేమో అవంతా.
లుక్ ఎట్ దిస్. అది ఐ వాంట్ దిస్. దీనికోసం ఎంత దూరం వచ్చింది ఈ రైడ్ చేస్తుంది కూడా అందుకే. లుక్ ఎట్ దిస్ యార్, పాపా క్రేజీ, సూపర్ అసలు. చూడండి మంచిగా సన్ రైజ్ అండ్ బీచ్, అదంతా కొండ ఉంది కదా, కొండ దాటిన తర్వాత బీచ్, అదంతా నెక్స్ట్ లెవెల్. చూడండి, యా దట్స్ ద బ్యూటీ. ఏమన్నా బ్యూటీనా? పొద్దున్నే ఈ అందాలు చూడడానికి యూ షుడ్ బి దేర్ అంతే. కెమెరాలా కొన్నా నిజంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఇది అంతే. ఈ వైబ్ ఎక్కడా రాదు, ఓన్లీ ఇన్ వైజాగ్. నేను ఇన్ని ఏరియాస్ తిరిగాను, ఇన్ని బీచెస్ తిరిగాను, కర్ణాటక వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అవన్నీ తిరిగినా కూడా దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అంటే డిఫరెంట్ వైబ్ అనుకోండి. ఇంకా పాపా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి, దట్స్ ద వ్యూ. సో ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళొద్దాము. బుక్ ఆల్రెడీ టీజర్ వచ్చింది, ఫోటోలో ఒకరు కానీ టీజర్ వచ్చింది ఆల్రెడీ వచ్చింది కదా. మరి ఏంటంటే ఏం పడ్డా మీకు ఇప్పుడు స్ట్రైట్గా ఒక క్యారవాన్ కనబడుతుంది కదా, అదే విజయ్ దేవరకొండ ఉన్న క్యారవాన్ అనమాట. సో ఆ పక్కన ఉన్నది డైరెక్టర్ క్యారవాన్ అనమాట. మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను కదా. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. ఇక్కడ షూట్కి వెనకాల కొబ్బరి చెట్లు అవన్నీ చూడండి. నాకు తెలిసి ఈ షాట్ మాత్రం క్రేజీ వస్తుంది అనుకుంటా. ఈ క్రౌడ్లో సింగిల్గా ఫోటో ఇవ్వాలంటే చాలా కష్టం, ఎవరికి ఇవ్వలేరు. ఓకే చలో. సో టైమ్ ఈజ్ లైక్ 9:15. నేను 7:15కి వచ్చినట్టున్నాను. ఒక 2 hours ఇక్కడే సరిపోయింది నాకు. యాక్చువల్గా నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ వచ్చేస్తున్నారు అంటే ఇంకా వెయిట్ చేశాను. ఫైన్, మనము ఫోటో తీసుకోలేకపోయాం, కానీ ఒక చిన్న బైట్ అయితే తీసుకున్నాం చాలు కదా. బ్రో అయితే క్రేజీ ఉన్నాడు అసలు. ఇది లాస్ట్ స్కెడ్యూల్ అంట, మొత్తం మాట్లాడాడు. నేను ఎక్కువ రికార్డ్ అయితే ఏం చేయలేదు. పూజ అయింది, పూజ తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్నారు అండ్ బ్రో ఇద్దరు గల లోపలికి వెళ్ళిపోయారు, క్యారవాన్స్ లోపలికి. నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే ఫస్ట్ తక్కువ మంది వచ్చారనమాట, ఎవ్వరు లేరు. హార్డ్లీ ఒక 30-40 మెంబర్స్ వచ్చారు. మ్యాక్స్ ఫోటో ట్రై చేద్దాం అనుకున్నా, సో కుదరలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి వాటికి వస్తూ ఉండాలి అబ్బా, ఎందుకంటే స్క్రీన్ మీద చూడడం వేరు, ఎవరినైనా సరే అలా లైవ్లో ఒక్కసారైనా చూస్తే వేరు. ఇంకా చెప్పాలంటే స్క్రీన్ మీద కన్నా ఇక్కడే అసలు బ్రో చాలా హెవీగా ఉన్నాడు. మనకి టీజర్లో వచ్చింది కదా షార్ట్, హెయిర్ చాలా షార్ట్ హెయిర్, సేమ్ అలాగే ఉంది ఇప్పుడు కూడా. నా సండే రైడ్ ఎలా అయింది అనమాట. మనిషికి ఇవ్వాలంటే ఒక 300-400 మందికి వాళ్ళు ఇంకా ఇవాళంతా ఇచ్చుకుని కూర్చోవచ్చు ఫొటోస్. ఇవాళ ఇంక షూట్ కూడా అవ్వదు. వాహ్, దిస్ ఈస్ హెవెన్. ఇలాంటి ప్లేసెస్లో షూట్ అంటే ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎలాంటి షాట్ వస్తుంది అనేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. అది May 30th అనుకుంటా మూవీ రిలీజ్. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్, సీనరీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ వస్తే ఒక 1 day హ్యాపీ రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ మూవీ అనే కాదు, చాలా మూవీస్ అయితే షూటింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ, కానీ మనకు తెలియదు అంతే. టైం కూడా ఎక్కువైపోయింది, ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కువసేపు ఉండినా ఇంకా వేస్ట్. అది మార్నింగ్ 6-7 ఆ టైంకి వచ్చి మంచిగా బీచ్లో కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చు. సో ఆ ప్లాన్ మీద వచ్చాను, కానీ నాకు అక్కడ టైం సరిపోయింది. ఆ చివరి నుండి
అక్కడ నుండి అలా 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 తిరుక్కుని కొండ పైకి అయితే వచ్చాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో కోసం అని ఆగాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎదురుగా ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది ఎప్పుడు నేను వెళ్ళలేదు. అది యాక్చువల్గా అక్కడ రిసార్ట్స్ ఉంటాయి, ఆ రిసార్ట్స్ లోపల నుండి వెళ్ళాలనుకుంటా టెంపుల్కి. నెక్స్ట్ టైం అయితే వద్దాము పక్కాగా. బీచ్ వ్యూ అండ్ ఈ గ్రీనరీ ఇదంతా పడాలంటే 6కి 7కి ఆ మధ్యలో రండి, మంచి ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ గాయ్స్ ఇంకెక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీకెండ్ రైడ్స్ ఇంకా చెయ్యాలా వద్దా అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.